లయన్‌తో జింకలు వేటాడడం చాలా కష్టము. జింకలు ఎవరున్నారో తప్పుకోవచ్చు. ఇంకా ఏంటంటే మూవీలో ఎప్పుడు డిసప్పాయింట్ చేయకండి. హీరోస్ మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళని కిందికి మాత్రం మళ్ళీ తొక్కడానికి ట్రై చేయకండి. ఫస్ట్ థింగ్. కిందికి తొక్కారంటే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. ఫ్యాన్స్ ఫీల్ అయ్యారంటే మొత్తం కలెక్షన్స్ కొన్ని కోట్లు పెడుతున్నాము, మేము ఇంత పెడుతున్నాము, అంత పెడుతున్నాం కాదు. ఒక హీరోకి ఎంత చూపించాలో అంత చూపించండి ఫస్ట్. కలెక్షన్స్ 10 లక్షల్లో, కోట్లలో అవుతాయి. బట్ చూపించేది కూడా అలానే చూపించాలి. డబ్బులు జనాలు ఎంతైనా ఖర్చు పెట్టగలరు ఒక ఫ్యాన్స్ గురించి. సో చూపించేది హీరోస్ని కూడా ఒక లెవెల్లో చూపించాలి. ఫస్ట్ థింగ్ బాలయ్య సినిమాలు మేము ఎప్పుడు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. ఎట్లున్న సినిమాస్ మాత్రం మేము ఆపము చూడడం. సో బాలయ్య గారిని ఎప్పుడు డిసప్పాయింట్ చేయకండి. ఏ హీరోని చెప్తున్నా, బాలయ్య గారిని అని కాదు, బాలయ్య గారిని ఇంతకుముందు చిరంజీవి గారు పోటీ మీద వచ్చేవాళ్ళు ప్రతిసారి. ఇప్పుడు ఆ పోటీ ఏం లేదు. మరి చిరంజీవి గారు డ్రాప్ అయ్యారు అనుకుంటా. బాబీ గారు సెకండ్ థింగ్ ఏంటి అంటే బాబీ గారు లాస్ట్ టైం చిరంజీవితో కూడా చేశారు. చిరంజీవి సినిమా కూడా చాలా డిసప్పాయింట్ చేశారు. ఓకే, ఆ సినిమా కూడా మేము ఏంటంటే ఫ్యాన్స్ ద్వారా మేము హిట్ ఇచ్చారు. కానీ ఒక విషయం, ఏదో మూవీ హిట్ అయింది, చాలా బాగుంది, సూపర్ బీజిఎం బాగుంది, అవి కాదు ఇంపార్టెన్స్. ఒక హీరోని ఎండింగ్ వరకు నచ్చి చూపించడం ఇంపార్టెంట్. ఓకే, అది మేము ప్రతి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, రామ్ చరణ్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, కమల్ హాసన్ గారు కానివ్వండి, రజనీకాంత్ గారు కానివ్వండి, ఏ సినిమా మేము మిస్ అవ్వం. హిట్ కంపల్సరీ ఇస్తాము. డిసప్పాయింట్ చేయొద్దు. ఏ హీరోను ఎప్పుడు ఏ పొజిషన్ నుండి వచ్చారో ఆ పొజిషన్లో ఉంచాలి మనం. ఓకే, మనము ఒకటి ఏంటి అంటే రాయలసీమ గురించి తీసేటప్పుడు ఏ హీరో రారు ముందుకి. అది సూటబుల్ క్యారెక్టర్ ఓన్లీ బాలయ్య గారు. బాలయ్య గారికి సూటబుల్ క్యారెక్టర్ బోయపాటి గారు. ఆయన అయితేనే ఆయనకు కరెక్ట్ అనుకుంటున్నాను. బాబీ గారు మీరు డిసప్పాయింట్ అవ్వకండి. మూవీ ఇంటర్వెల్ వరకు సూపర్. ఇంటర్వెల్ తర్వాత రొటీన్ స్టోరీస్ తీస్తున్నారు బ్రో. పాప గురించి, నీళ్ళ గురించి, ఇవి సినిమా వరకు బాగానే ఉంటాయి. నిజ జీవితంలో మనకు అవ్వవు అవి, నాకు తెలుసు. గేమ్ చేంజర్లో కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ అని తీశారు, అది నిజ జీవితంలో అయ్యేదా? కాదు. ఇప్పుడు బాలకృష్ణ సినిమా కానివ్వండి, వాటర్ గురించి అని తీశారు, అయ్యేదా? కాదు. ఎందుకంటే నిజ జీవితంలో అయ్యే స్టోరీస్ తీయడం బెటర్. వన్ థింగ్, అది చేంజ్ అవ్వాలి. ఒక సినిమాతోటి చేంజ్ అవ్వాలి. గవర్నమెంట్ నుండి కూడా మనకు కొన్ని 50 అట్లీస్ట్ ఒక 50